ఇక్కడ చూస్తున్నా నా మైలేజ్ అయితే మొత్తం డ్రాప్ అయిపోయింది. 5.7 km/లీటర్ అని చూపిస్తుంది. బేసిక్గా అయితే నాది 9-10 అయితే ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను పెట్రోల్ బంక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్లియర్గా అడిగిన ఇది E20 పెట్రోల్ అని. ఎస్, అది E20 పెట్రోల్ అని చెప్పారు. అంటే మన హైదరాబాద్లో మ్యాక్సిమం ఇక అన్ని బంక్స్ మొత్తం E20 అయితే వచ్చేసినాయి. బేసిక్గా దాన్ని ఎట్లా గుర్తుపట్టాలని చెప్తా. ఇంతకుముందు ఎథనాల్ బ్లెండ్ మనకి 10% ఉండే. అప్పుడు దాని యొక్క ఏదైతే km/m³ అని కింద నీకు డెన్సిటీ అని రాస్తాడు. అది 740 నుంచి 775 grams/m³ అని ఉంటుంది. ఇప్పుడు E20 నువ్వు గుర్తుపట్టాలనుకుంటే 745 నుంచి 780 kg/m³ అని ఉంటుంది. అట్లా గుర్తుపట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వెళ్ళిన వెంటనే పెట్రోల్ బంక్ వాళ్ళని అడిగేయండి ఏమని ఇది E20 కాదా అని. ఆబ్వియస్లీ E20 అని చెప్తాడు. నా మళ్ళీ అయితే గట్టిగానే ఎఫెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు మొన్నటి వరకు నేను ఎందుకు మాట్లాడలేదు దీని గురించి అంటే, నేను యాక్చువల్గా దీన్ని స్టాండర్డైజ్ చేయరనే ఒక థాట్ ప్రాసెస్లోనే ఉండే. ఎందుకంటే ఇప్పుడు కార్లు E5, E10, E25 అని వస్తున్నాయి. కానీ మొత్తంగా అయితే నిన్న సుప్రీంకోర్టు PILని రిజెక్ట్ చేసేసరికి ఇక అదొక పెద్ద బ్రేకప్ లాగానే మన అందరికీ. కాబట్టి మోస్ట్లీ అందరూ ఫుల్ ట్యాంక్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఫుల్ ట్యాంక్స్ అంటే, నీకు ఎప్పుడైతే ట్యాంక్లో ఎంటీ స్పేస్ ఉంటుందో నీకు బేసిక్గా ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. అండ్ ఈ ఎథనాల్కి మాయిశ్చర్ కంటెంట్ చాలా ఎక్కువ. అంటే మనకి కరోజన్, రస్ట్ పట్టే యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ. మన ఇంజన్ అంతా ఏవైతే పార్ట్లు సామాన్లు ఉన్నాయో ఇప్పుడు నా వెహికల్స్ కానీ ఇవన్నీ ఆ ఒక కరోజన్ని తట్టుకునేటట్టయితే తయారు చేయలేదు. సో విత్ టైం మన కార్లకి కరోజన్ అనేది రాబోతుంది. ఖచ్చితంగా అది ఇంటర్నల్ అవుతూ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా నీకు ఈ డెన్సిటీ డిఫరెన్సెస్ వల్ల పవర్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ మనకి ఎప్పుడైతే పవర్ తక్కువ అవుతుందో మనం ఆ పవర్ మీట్ కావడానికి మనం యాక్సిలరేషన్ పెంచడం జరుగుతుంది. దానివల్ల ఇట్లా మైలేజ్ ఛాలెంజెస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో నాకు తెలిసి సామాన్లు పడుతుంటాయి కిందకి, ఇంజెక్టర్లు కానీ దాని ఫ్యూయల్ లైన్స్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ మన హైదరాబాద్లో కానీ మన తెలుగు పర్సన్స్ ఎవరైనా ఎక్కడైనా ఈ యొక్క E20 ఫ్యూయల్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ టాపిక్ మీద ఒకవేళ మీకు డీటెయిల్డ్ విత్ కెమికల్ ఫార్ములాస్తో కానీ మీకు లాంగ్ వీడియో కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే అది నా ఒక్కడికే కాదు, ఎవ్రీ పర్సన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇది బైక్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది.